ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక లక్షలాది మంది ప్రజల ఆలోచన ఎప్పుడూ ఒకటే. కాస్త ఎడ్యుకేషన్ ఉన్నా, అలాగే అంటే మంచిగా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినా, లేకపోతే ఎటువంటి మంచి కోర్స్ చేసి మంచి చదువు చదువుకున్నా కూడా వాళ్ళు ఆలోచించేది ఒక్కటే, ఖచ్చితంగా వేరే కంట్రీకి వెళ్ళి స్థిరపడాలి అని. బట్ అయితే ఎక్కువ మంది డెస్టినేషన్ మాత్రం అమెరికా, అది మీ అందరికీ తెలుసున్నమాట. అయితే తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలనేటువంటి ఈ ఆశతోనే విదేశాలకు వెళ్ళాలని వాళ్ళంతా కళ్ళు కంటూ ఉంటారు. అయితే ఎందుకు విదేశాలకు వెళ్తారు అంటే అక్కడ ఒక సెక్యూర్డ్ లైఫ్, అలాగే మంచి వాతావరణం, ఒక స్థిరమైనటువంటి ఉపాధి కానీ, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి రకరకాల అవకాశాలు ఇవన్నీ అందించేటువంటి దేశాలు చాలా ఉన్నాయి. మరి ఆ దేశాలు ఏమిటి, అలాగే ఎక్కువ మంది కోరుకుంటున్న విదేశాలు ఏమిటి, ఏ దేశాలకు వెళ్ళాలని ఎక్కువ మంది ఒక ఆర్డర్లో కోరుకుంటున్నారు, ఒకసారి చూద్దాం. అమెరికా గురించి చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒక డ్రీమ్ కంట్రీలా పేరు పొందింది. మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కలల దేశం ఇది. అంటే టెక్నాలజీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, సినీ ఫీల్డ్ కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ ఫీల్డ్ కావచ్చు, ఇలా ప్రతి రంగంలో కూడా విస్తారమైనటువంటి అవకాశాలు అందిస్తోంది. ఆధునిక సదుపాయాలు కానీ, ఉన్నతమైన జీవన ప్రమాణాలు, గ్లోబల్ ఎకానమీ సెంటర్గా ఉండడం అమెరికాను స్థిరపడడానికి అత్యంత ప్రాధాన్య దేశంగా కూడా నిలబెట్టాయి. చాలామంది విద్య కోసం అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అక్కడే శాశ్వత నివాసాన్ని కూడా ఎంచుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సీనరీస్, అఫ్కోర్స్ ప్రకృతి అందాలు కానీ, అలాగే సీ షోర్స్ కానీ, సముద్ర తీరాలు కానీ, ఆహ్లాదకరమైన వాతావరణం కానీ ఆస్ట్రేలియాను ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన దేశాల్లో ఒకటిగా నిలబెట్టాయి. ఇక ఈ దేశంలో ఉపాధి అవకాశాలు కూడా విస్తారంగానే ఉన్నాయి. సిడ్నీ కావచ్చు, మెల్బోర్న్ కావచ్చు, ఇలాంటి నగరాలు ప్రపంచవ్యాప్తంగా లైవబుల్ సిటీస్ జాబితాలో నిలుస్తాయి. ప్రజలు స్నేహపూర్వకంగా ఉండడం కానీ, సురక్షితమైన సామాజిక వాతావరణం ఉండడం కానీ ఆస్ట్రేలియాలో స్థిరపడడానికి ఇష్టమైన ప్రదేశంగా మార్చాయి అందరికీ కూడా. పచ్చని కొండలు, స్వచ్ఛమైన గాలి, తక్కువ నేరాల రేటు అంటే క్రైమ్ రేట్ కూడా, ఇవే న్యూజిలాండ్ యొక్క ప్రత్యేకతలు. అక్కడ కూడా వెళ్ళి స్థిరపడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా డీసెంట్ అంటే ప్రశాంతమైన జీవితం కోరుకునే కుటుంబాలకు ఒక సరైన గమ్యస్థానంగా కూడా ఉంటుంది. ఇక అద్భుతమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, బలమైన విద్యా ప్రమాణాలు ఈ కంట్రీని జీవన నాణ్యత పరంగా చూస్తే అంటే మంచి స్థానంలో నిలబెట్టాయి. ఇక పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రజలు ఇక్కడ చాలా హెల్దీగా అండ్ ఏమాత్రం స్ట్రెస్ లేకుండా కూడా జీవిస్తూ ఉంటారు. నెక్స్ట్ కెనడా. ప్రపంచంలో ప్రజలు స్థిరపడాలి అనుకునే దేశాల్లో ఎప్పుడూ టాప్ ప్లేస్లో ఉంటుంది కెనడా. ఎందుకంటే ఫ్రీ హెల్త్ సర్వీసెస్ అంటే ఉచిత ఆరోగ్య సేవలు, అత్యుత్తమ విద్యా వ్యవస్థ, అసలు ఎడ్యుకేషన్ అయితే మాత్రం చూసుకోక్కర్లేదు, చాలా చక్కటి ఎడ్యుకేషన్ వ్యవస్థ, అలాగే పరిశుభ్రమైన వాతావరణం, సమానత్వ భావన అంటే అంత ఆల్ ఆర్ ఈక్వల్ అనేటువంటి భావంతో కూడిన సొసైటీ, ఇవన్నీ కూడా కెనడా ప్రత్యేకతలు. అందుకే చాలామంది అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. మరి అలాగే ఇక్కడ వలస విధానాలు కూడా చాలా ఈజీగా ఉండడం అంటే సులభంగానే ఉండడం వల్ల విదేశీయులకు స్థిరపడడం చాలా ఈజీ అయిపోతుంది. మరి 4 దేశాల్లో జీవన ప్రమాణాలు ఒక స్థాయిలో ఉంటూ ఉంటాయి. భద్రత, విద్య, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెడతాయి. అండ్ మోరోవర్ మహిళలు చాలా సెక్యూర్డ్గా, సేఫ్గా కూడా ఉంటారు. అలాగే పిల్లలకు కూడా ఉత్తమ విద్య లభిస్తుంది. ఇక అక్కడ ఎయిర్ కూడా చాలా ఫ్రెష్ అండ్ టైడీ, చాలా బాగుంటుందన్నమాట. అండ్ అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ దేశాల్లో స్థిరపడాలని ఎక్కువ కళ్ళు కంటూ ఉంటారనమాట.